విష్ణువుకి ఎంతమంది పిల్లలో మీకు తెలుసా? ఇది మన తెలుగు హిస్టరీ టేల్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. మొదటిగా పుట్టింది కామదేవుడు. కామదేవుడు విష్ణువుకి లక్ష్మీదేవికి జన్మించారు అని చెప్పుకుంటారు. ఇంకొన్ని కథలలో ఈ కామదేవుడిని బ్రహ్మదేవుడు సృష్టించాడు అని చెప్పబడింది. చివరికి ఆ శివుడు కామదేవుడిని చంపడం జరిగింది. రెండవ సంతానం పేరు దేవసేన. స్కంద పురాణం ప్రకారం దేవసేనను విష్ణువు కూతురిలా చెప్పబడింది. దేవసేన పుట్టిన తర్వాత ఇంద్రుడు ఆమెను పెంచాడు. దేవసేనకు వయసు వచ్చాక శివుడు కొడుకైన కార్తికేయ స్వామితో వివాహం జరిగింది. మూడవ సంతానం పేరు వల్లి. వల్లి జన్మించాక ఒక ఆదివాసి ఆమెను పెంచాడు. ఆమెకు కూడా కార్తికేయ స్వామి అంటే చాలా ఇష్టం. అందుకే ఆ కార్తికేయ స్వామి ఆమెను కూడా వివాహం చేసుకుంటాడు. నాలుగవ చివరి సంతానం పేరు నరకాసురుడు. విష్ణువు వరాహ అవతారం ఎత్తినప్పుడు భూదేవి వల్ల జన్మించాడు. నరకాసురుడికి వశిష్ఠముని నువ్వు నీ తండ్రి అయిన విష్ణువు చేతుల్లోనే చస్తావు అని శాపం పెడతాడు. విష్ణువు కృష్ణుల అవతారం ఎత్తాక సత్యభామ సహాయంతో నరకాసురుడిని సుదర్శన చక్రంతో చంపివేస్తాడు. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? శ్రీకృష్ణుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.